తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? పార్టీ కోసం పనికొస్తారా? ప్రజలకు అందుబాటులో ఉంటారా? దీనికి తోడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇవే అంశాలను పరిశీలించి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. లాబియింగ్ చేసేవాళ్లను పక్కన పెట్టి అర్హత ఉన్న వాళ్లకే నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం టీఆర్ఎస్ లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. నామినేటెడ్ పదవుల భర్తీలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్. అన్ని పదవులు ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా భర్తీ చేస్తున్నారు. పదవుల కోసం ఎంతో మంది పోటీ పడుతున్నా అన్ని అర్హతలున్న వ్యక్తులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కేసీఆర్. పార్టీ సీనియర్ నేతలు, మంత్రుల ద్వారా లాబియింగ్ చేస్తున్నా ఎవరు ఊహించని వాళ్లకు నామినేటెడ్ పదవులు దక్కుతూ ఉండడంతో పార్టీలో చర్చ మొదలైంది. ఈ మధ్య ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల ఎంపికలో లాబింగ్ చేసిన నేతలను పక్కకు పెట్టారు కేసీఆర్. సొంత రిపోర్టుల ఆధారంగానే నామినేటెడ్ పోస్టులకు అభ్యర్థులను సీఎం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల హడావుడి కొనసాగుతూనే ఉంది. పదవి దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే జీవో వచ్చే వరకు ఎవరికి పదవి దక్కుతుందో పార్టీ నేతలకు కూడా తెలియడం లేదు. ఇదంతా గమనించిన కొందరు ఆశావహులు తమకున్న అర్హతలు పట్టుకొని నేరుగా సీఎం కార్యాలయానికే చేరవేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు భవిష్యత్తులో పార్టీ అవసరాల కోసం పనికొచ్చే వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు గులాబీ బాస్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టుకు కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.